నుంచి ఇటుకు వస్తారనుకున్న బీసీల కోసం ఈయన చాలా పాచికలు వేశాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, బీసీ నేస్తాలు. అట్లాగే వాళ్ళకి సంబంధించి బోలెడు పదవులు ఇచ్చాడు, వాళ్ళకి సీట్లు కూడా పెంచాడు, విపరీతంగా పెంచాడు. కానీ ఆ బీసీలే ఇతన్ని ఓన్ చేసుకోవాలా, చంద్రబాబుని ఓన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ నుంచి వదల్లా. ఆ విధమైన రాజకీయ తప్పిదం జగన్ ఓడించింది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, పథకాలు ఇచ్చినా ఓడిపోయాడు, ఏముందిలే ఇదే కాంబినేషన్ మనం ఉంటాం కదా అనుకుంటున్నారు. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగంతో పాటు 15 పార్టీలు ఉంటాయి. ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కజగంతో పాటు 15 పార్టీలు ఉంటాయి. మార్పు రాలేదా బేసిక్గా? ఒరిస్సాలో బిజు జనతా దళతో పాటు 5-6 పార్టీలు పొత్తులు ఉన్నాయి. బీజేపీ రాలేదా మొన్న? అట్లాగే అఖిలేష్ యాదవ్తో పాటు ఐఎన్డీఏ కూటమి కుప్పలు తెప్పలు ఉంది ఉత్తరప్రదేశ్లో. బీజేపీ రాలేదు అక్కడ. వ్యతిరేకత అవతల మీద వచ్చేస్తే నువ్వు ఎంత జట్టు కట్టినా ఏమీ కాదు. అంటే పొత్తు ధర్మంలో భాగంగా కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారి ముందు? ఆయనకి ఈ రాజకీయ అవగాహన లేదండి. బేసిక్గా తనకి ఓన్లీ వన్ మ్యాన్ ఎజెండా. ఆయన జగన్ రాకూడదు అంతే. చంద్రబాబు నాయుడు రైట్ మనిషి, జగన్ చెడ్డోడు, చంద్రబాబు గుడ్డు. అంటే 2024 మేనిఫెస్టో మీద పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా పక్కన ఉందని ఆయనకు తెలుసు. ఆయన ఇచ్చిన బాండ్ల మీద ఆయన ఫోటోతో పాటు ఆయన సంతకం ఉందన్న సంగతి ఆయనకు తెలుసు. ఇంతకుముందు కౌలు రైతుల కుటుంబాలకి, చనిపోయిన కుటుంబాలకి వెళ్ళి పరామర్శించి ₹1,00,000 ఇచ్చి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ రైతులకు డబ్బులు పడలేదు అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. ఇంకా మిగిలిన పథకాలు చాలా రాలేదు, అందలేదని తెలుసు. అయినా సరే ఆయన అద్భుతంగా ఉంది అని అనడం, సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేస్తున్నారు కదా, ఇంకేముంది అంటే ఆయనకి తెలియక, లేదంటే చెప్పట్లేదా, తెలిసి ఆయన సైలెంట్ గా ఉంటున్నారా అని? ఆయన కూడా రాజకీయమే నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇదివరకు రాజకీయం రాదన్నారు, ఇప్పుడు ఆయన కూడా రాజకీయమే నేర్చుకున్నాడు. వచ్చేసింది.